श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं दिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముందుగా ఈ వారం అనగా 3/3/2019 నుండి 9/3/2019 వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ వారం యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు. ఈ వారం అమావాస్య తర్వాత పాల్గొన మాసం ప్రారంభం కానున్నది. అదేవిధంగా గ్రహగమనాల గురించి మనం పరిశీలించినట్లయితే మేషంలో కుజుడు, కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో గురువు, ధనస్సులో శనేశ్వరుడు, అదేవిధంగా మకరంలో కేతువు శుక్రుడు, కుంభంలో రవి, మీనంలో బుధగ్రహ సంచారం జరుగుతున్నది. ఇదే సమయంలో కర్కాటకంలో ఉన్న రాహు మిథునంలోకి, మకరంలో ఉన్న కేతువు ధనస్సులోకి ఈ వారం 7వ తారీఖు నుంచి మారుతున్నారు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు జాతకరీత్యా ఎన్ని రకాల పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొన్ని శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కఠినంగా మాట్లాడే మీ యొక్క ధోరణిని మార్చుకోవడం ఎంతో ముఖ్యం. తృతీయ స్థానంలోకి మారిన రాహుగ్రహ సంచార కారణంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు లభిస్తాయి. వారం చివరిలో తృతీయంలోకి మారుతున్నాడు కాబట్టి సోదర వర్గీయులతోటి కాస్త సఖ్యతతో మెలగడం ఎంతో శ్రేయోదాయకం. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచారం చేత ముఖ్యమైన పనుల్లో కాస్త జాప్యం జరిగేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకున్న ప్రతి పనిలో కూడా మీరు కష్టపడే తత్వం గనక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన పురోగాభివృద్ధిని పొందేందుకు అవకాశం కలదు. రాజ్యస్థానంలో చంద్రుడు, కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి మాతృవర్గరీత్యా శుభం చేకూరుతుంది. తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ ఎంతో మేలు చేస్తాయి మరియు ఆర్థికపరమైన లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. లాభస్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్నలతోటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. మరియు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. వ్యయ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలోనూ మరియు భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించే సమయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయడం ఎంతో మంచిది. అదేవిధంగా వారం చివరిలోకి మారుతున్న చంద్రుడి కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. శారీరక శ్రమ, ఒత్తిడి మిమ్మల్ని మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేసేందుకు అవకాశం కలదు. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో బుధగ్రహము మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఈశ్వరారాధన సర్వదా శ్రేయోదాయకం. కాబట్టి సోమవారం నాడు ఈశ్వరుణ్ణి శివపంచాక్షరి మంత్రంతో ఓం నమ శివాయ అని చెప్తూ ఆవు పాలతో గనక అభిషేకించినట్లయితే సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొంది ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పై విధంగా పై దేవతలను ఆరాధించండి, సకాలంలో సత్ఫలితాలను పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారం అన్ని విధాల యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదర వర్గీయుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో మేలు చేస్తాయి. వారం చివరిలో రాహువు ద్వితీయంలోకి మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క ధోరణిని కూడా కొంచెం మార్చుకోవడం ఎంతో ఉత్తమం. అదేవిధంగా సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని శుభ పరిణామాలు చూసేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో చంద్రుడు, కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన సంపూర్ణమైన లాభాన్ని పొందుతారు. శుభ సంబంధమైన కార్యక్రమాలకై మీరు చేస్తున్న సకల కార్యాల్లో కూడా తప్పక విజయం లభిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రాజ్యస్థానంలో రవిగ్రహ సంచార కారణంగా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. పై అధికారులతోటి సఖ్యత బాగుంటుంది. తద్వారా ఉన్నతమైన పదవి యోగ్యతను పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో బుధుడు, చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి తల్లిగారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో మేలు చేస్తాయి. మరియు నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఈ వారం అన్ని ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలన్నీ ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారం చేత కొంత దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. మరియు డబ్బులకు సంబంధించిన విషయాలలోనూ ధన రుణ సంబంధమైన విషయాల్లోనూ మరియు సంతకాలు అగ్రిమెంట్ల విషయాలలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయడం ఎంతో మేలు.
కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజునికి ప్రతిదేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు నవగ్రహాల్లో కుజుడిని ప్రత్యేకంగా ధ్యానించి సర్వదా శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవుపాలతో అభిషేకించండి. అదేవిధంగా మంగళవారం నాడు నవగ్రహాలలో కుజునికి ఎర్రని వస్తువులు దానం ఇవ్వడం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. ఎర్రని వస్త్రము మరియు కందులు దానం ఇవ్వడం శుభం. కాబట్టి పై విధంగా దానాన్ని చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారం విశేషమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. వారం చివరిలో లగ్నంలోకి మారుతున్న రాహుగ్రహ సంచార కారణంగా ప్రతి పనిలో కూడా కార్యదీక్ష పట్టుదల అధికమవుతుంది. షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మిత్రులుగా మారే అవకాశం కలదు. సప్తమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడేందుకు అవకాశం కలదు. మరియు కుటుంబంలో మీ యొక్క బరువు బాధ్యతలు అధికమయ్యేందుకు అవకాశం కలదు. అష్టమ స్థానంలో చంద్రుడు, కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి స్త్రీ మూలకంగా కొంత ధనం ఖర్చు అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ధన సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం, ఆలోచించి ఖర్చు పెట్టడం ఎంతో మంచిది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరియు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు. భాగ్యస్థానంలో రవిగ్రహ సంచార కారణంగా ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు పొందే అవకాశం కలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. రాజ్యస్థానంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి కుటుంబంలో నూతన వ్యాపార ప్రయత్నాలకి చేస్తున్న నిర్ణయాలన్నీ తల్లిగారి సలహా మేరకు మీరు ఆచరించినట్లయితే సకాలంలో సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. లాభస్థానంలో కుజగ్రహ సంచారం చేత భూములు కొనుగోలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన లాభాన్ని పొందుతారు. మరియు అమ్మకాలు చేయదలుచుకున్న వారికి సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో గృహ కొనుగోలు ప్రయత్నాలు చేయాలనుకొని విఫలమవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో చంద్రుడు, కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి స్త్రీ మూలక వివాదాలు జరగకుండా మరియు కుటుంబంలో ఆరోగ్యంలోనూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు లక్ష్మీదేవిని కనుక ఆరాధించినట్లయితే సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రంతో తామర పూసలతో తయారు చేయబడిన మాలతోటి లక్ష్మీదేవిని కనుక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందొచ్చు. అదేవిధంగా లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో ఆరాధించే సమయంలో వెన్నపూస మరియు పంచదారను నివేదనగా ఉంచి ఆర్థిక లాభాన్ని మాకు సంపూర్ణంగా కలిగించు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే ఆర్థిక లాభం దినదినాభివృద్ధి అయ్యేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి, సంపూర్ణమైన సకల శుభాలను పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిని కార్యదీక్ష పట్టుదలతో పూర్తి చేస్తారు. వారం చివరిలో వ్యయ స్థానంలోకి మారుతున్న రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ నాయకులకు పై అధికారులతో చర్చించే సమయంలో ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారణం చేత విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు, ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు అవకాశం కలదు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు వింటారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు. షష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరితో చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. సప్తమ స్థానంలో కేతువు మరియు చంద్రుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి కుటుంబంలో దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు కొంత మిమ్మల్ని మానసిక ప్రశాంతతను కోల్పోయే విధంగా చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వారం చివరిలోకి షష్టమ స్థానంలోకి మారుతున్న కేతు గ్రహ కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అదేవిధంగా అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారితోటి చర్చించే సందర్భంలో తండ్రి గారి మనసు నొప్పించకుండా మాట్లాడాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వాదోపవాదనలకు తండ్రి గారితో వెళ్ళకూడదు. మరియు భాగ్యస్థానంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. మరియు నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి భూములకు సంబంధించి అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ
భూములకు సంబంధించిన ఇబ్బందుల నుండి సంపూర్ణంగా బయటపడతారు. రావాల్సిన ధనము, భూమి మరియు చర స్థిరాస్తులన్నీ మీ సొంతమయ్యేందుకు అవకాశం కలదు. వ్యయ స్థానంలో మారిన రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ నాయకులకు ఇది కొంత ఆలోచించవలసిన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధించడం ఎంతో మేలు. మరియు అదేవిధంగా దుర్గాదేవిని కూడా ధ్యానించినట్లయితే సకల శుభాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి శనివారం నాడు దుర్గాదేవిని తేనె మరియు ఎండు ఖర్జూరం నివేదనగా ఉంచి అమ్మవారిని ఓం హ్రీం తుమ్ దుర్గాయే నమః అనే మంత్రంతో 21 మార్లు పఠించి అమ్మవారిని కనుక వేడుకున్నట్లయితే సకల సౌభాగ్యాలను, సకల శుభాలను కలిగిస్తారు. అదేవిధంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణతో సూర్య భగవాన్ని కనుక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మరియు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పై విధంగా పై దేవతలను ఆరాధించి సంపూర్ణమైన శుభఫలితాలను సకాలంలో పొందండి. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారం నుండి విశేషమైన శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చతుర్థంలో గురుగ్రహ సంచారం చేత విద్యార్థులకు ఉన్నతమైన విద్యావకాశాలు, ఉన్నతమైన మార్కులు మరియు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు అవకాశం కలదు. పంచమ స్థానంలో శనేశ్వరుడు మరియు వారం చివరిలో మారుతున్న కేతువు కారణంగా ఉద్యోగులు ఉన్నవారికి పై అధికారులతోటి ఒత్తిళ్లు అధికమయ్యేందుకు అవకాశం కలదు. స్థానచలన బదిలీలు పొందేందుకు కూడా అవకాశం కలదు. మరియు షష్టమ స్థానంలో చంద్రుడు, కేతువు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి అనుకోని ధన సంబంధమైన ఖర్చులు అధికమయ్యేందుకు అవకాశం కలదు. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం చేత తండ్రి గారితోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. తండ్రి గారితోటి సఖ్యతను పాటించండి. అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం చేత భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఎటువంటి వాగ్వివాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. మరియు భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం చేత భూమికి సంబంధించి కొనుగోలు చేయాలనుకున్న వారికి భూలాభం ఏర్పడేందుకు అవకాశం కలదు. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో మారిన రాహుగ్రహ సంచార కారణంగా రాజకీయ నాయకులకు ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న ప్రతి ఒక్కరికి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారం చేత అనుకున్న పనుల్లో ఆలస్యం జరుగుతున్నందుకు మరియు ఆరోగ్య విషయంలో ఒకటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బుధునికి ప్రతి దేవతైన విష్ణుమూర్తిని మరియు రాముల వారి ఆలయాలను, శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆలయాలను దర్శించండి. సకాలంలో సత్ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై దేవతలను ఆరాధించండి. సంపూర్ణమైన శుభఫలితాలను పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో ఉపకరిస్తాయి. చతుర్థంలో శని మరియు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులు అత్యధిక శ్రద్ధతో మాత్రమే ఉత్తీర్ణత పొందడం జరుగుతుంది. అత్యధిక శ్రద్ధ తప్పనిసరైన సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమంలో కేతువు, చంద్రుడు, శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. షష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం చేత తండ్రి గారితోటి ముఖ్యమైన కార్యక్రమాల్లో తండ్రి గారి సలహా మేరకు మీరు పాటించడం ఎంతో మేలు. సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం చేత కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. బంధువర్గ రీత్యా కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, అవరోధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో వ్యక్తిగత విషయాలను ఎవరికి చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఎంతో మేలు. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరియు వ్రాత కోతలకు సంబంధించిన విషయాల్లోనూ, అగ్రిమెంట్ల విషయాల్లోనూ మరియు ధన రుణ సంబంధమైన విషయాల్లో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విపరీతమైన రాజకీయ నాయకులకు విపరీత రాజయోగాన్ని పొందేందుకు అవకాశం కలదు. రాజకీయ పలుకుబడితో మీరు ఉన్నతమైన పదవుల్ని అధిరోహించేదానికి ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కుజునికి ప్రతి దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు నవగ్రహాలలో కుజుని మంగళవారం నాడు ఆరాధించినట్లయితే సకల సంపదలు మరియు కుటుంబానికి సంబంధించిన మనోవాంఛలన్నీ నెరవేరుతాయని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మంగళవారం నాడు కుజుడిని ఆరాధించే సమయంలో ఎర్రని వస్తువులు దానమివ్వండి, కందులు దానమివ్వండి. అదేవిధంగా ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే సకల శుభాలు, సర్వ సౌఖ్యాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి ప్రతి మంగళవారం ఈ రాశివారు ఇలా ఆచరించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి.
తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారణం చేత అనుకున్న ప్రతి పనిని కార్యదీక్ష మరియు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతి విజయానికి మీ తెలివితేటలే అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. తృతీయ స్థానంలో శనేశ్వరుడు మరియు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి సోదర వర్గీయులతో సఖ్యతను పాటించడం ఎంతో మేలు. మరియు చతుర్థంలో శుక్రుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు మరియు సినీ రాజకీయ కళాకారులకు నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు పొందేందుకు కూడా అవకాశం కలదు. పంచమ స్థానంలో రవిగ్రహ సంచారం చేత ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందేందుకు అవకాశం కలదు. తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో ఉపకరిస్తాయి. షష్టమ స్థానంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారస్తులతోటి సహా మైత్రిని పాటించడం ఎంతో మేలు. తద్వారా వ్యాపారంలో ఉన్నతికి మీకెంతో దోహదపడుతుంది. సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న ఒడిదుడుకులు మీకు కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే విధంగా చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ఒకరు సమయం పాటించినట్లయితే తప్పక అన్యోన్య దాంపత్యం ఏర్పడేందుకు అవకాశం కలదు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ నిమిత్తమై సాధారణ ఉద్యోగం మీకు కొంత మేలు చేస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత కుజునికి ప్రతిదేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఎంతో మేలు. అదేవిధంగా ధన సంబంధమైన సమస్యల నుండి బయటపడేందుకు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి మొత్తం మీద ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే అంశంలో రుణ విమోచన అంగారక స్తోత్రంతో ఆరాధించండి. సంపూర్ణమైన సకల దారిద్ర్య బాధలు తొలగిపోయి ఆర్థిక లాభాన్ని పొందండి. ముఖ్యంగా ఆ మంత్రానికి సంబంధించి మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద స్థిరాసనో మహాకాయ సర్వకామ ఫలప్రద. ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం నాడు ప్రారంభించి తదుపరి మంగళవారం వరకు ప్రతి నిత్యము పఠించండి. తప్పక ఆర్థిక లాభాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని సకాలంలో పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో గురుగ్రహ సంచారం చేత అనుకున్న ప్రతి పనిని చాకచక్యంగా పూర్తి చేస్తారు. ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు మరియు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి ఆర్థికపరమైన లాభం సంపూర్ణంగా ఉన్నప్పటికీ తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయ స్థానంలో చంద్రుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి సోదర వర్గీయుల సలహా మేరకు మీరు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. సోదరులతో సఖ్యత పాటించండి. చతుర్థంలో రవిగ్రహ సంచారం చేత విద్యార్థులకు పై చదువులు చదివేందుకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న ప్రతి ఒక్కరికి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వినే అవకాశం కలదు. ఇది ఉన్నతమైన మార్కులు మరియు పేరు ప్రతిష్టలు సంపాదించేందుకు ఈ వారం సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. పంచమ స్థానంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ఉద్యోగరీత్యా శుభవార్తలు వింటారు మరియు నూతన వ్యాపార పెట్టుబడులకు ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది. షష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మా దాపరికాలు ఎటువంటి పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను మాత్రం చర్చనీయాంశం కాకూడదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత కుటుంబంలో దాంపత్య జీవితానికి సంబంధించి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పడేలా చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో మౌనం వహించడం ఎంతో మేలు. అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి మారిన రాహుగ్రహ సంచార కారణంగా ముఖ్యమైన పనుల్లోనూ కుటుంబ జీవితంలోనూ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాహువుకి ప్రతిదేవతైన దుర్గాదేవిని ఆరాధించడం సర్వదా శ్రేయస్కరం. కాబట్టి శనివారం నాడు దుర్గాదేవిని ఓం హ్రీం దుం దుర్గాయై నమః అనే మంత్రంతో గనక ఆరాధించినట్లయితే సకల శుభాలు పొందుతారు. అదేవిధంగా స్త్రీలు ఆరాధించే సమయంలో రాహుకాల దీపాన్ని గనక అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ఎదురుగా రాహుకాల దీపాన్ని పెట్టి అమ్మవారిని గనక వేడుకున్నట్లయితే సంపూర్ణమైన సకల సౌభాగ్యాలు పొందేందుకు అవకాశం కలదు. కాబట్టి పై దేవతలను ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి మాట్లాడే మాట చాలా కఠినంగా ఉంటుంది. మాట్లాడే మీ యొక్క వైఖరిని మార్చుకోవాలనే సత్యాన్ని తెలుసుకోవాలి. ద్వితీయ స్థానంలో చంద్రుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి మాతృవర్గ రీత్యా శుభం చేకూరుతుంది. ధన సంబంధమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. మీరు నూతన వస్త్ర కొనుగోలు ప్రయత్నాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో రవిగ్రహ సంచారణం చేత ముఖ్యమైన విషయాలలో సోదరుల సలహా మీకెంతో మేలు చేస్తుంది. చతుర్థంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు
మంచి ఉన్నతమైన విద్యావకాశాలు లభిస్తాయి. విద్యల్లో ఉన్నవారికి మంచి ఉత్తీర్ణత పొందే మార్కులు సాధించేందుకు అవకాశం కలదు. పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఇక్కడ జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాంపత్య జీవితంలో సఖ్యతను పాటించినట్లయితే అన్యోన్య దాంపత్యాన్ని పొందేందుకు అవకాశం కలదు. వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా కొంత జాప్యం జరిగిన తదుపరి మాత్రమే విజయాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారు వ్యయ స్థానంలో గురుగ్రహం జరుగుతుంది కాబట్టి గురువుకి ప్రతిదేవతైన షిరిడి సాయినాథుని ఆలయాలు దర్శించడం ఎంతో మేలు. కాబట్టి గురువారం నాడు గురుగ్రహానికి నవగ్రహాల్లో ఉన్న గురుగ్రహానికి శనగలు దానం ఇవ్వండి, పసుపు రంగు వస్త్రాలను దానం ఇవ్వండి, మరియు గురు సంబంధమైన ఆలయాలలో షిరిడి సాయినాథుని ఆలయాలు దర్శించండి. సకల శుభాలను సకాలంలో పొందండి. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు లగ్నంలో ఉన్న కేతువు వ్యయ స్థానంలోకి మారిన కారణంగా అన్ని విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత ఆధ్యాత్మిక చింతన తప్పనిసరన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా లగ్నంలో చంద్రుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మీకు ఎంతో దోహదపడుతుంది. మరియు అదేవిధంగా ఆర్థికపరమైన లాభం సంపూర్ణంగా చేకూరుతుంది. రావలసిన పాత బకాయిలు వసూలవుతాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయాన్ని పొందుతారు. మరియు శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదర వర్గీయులతోటి నూతన వ్యాపారాలకు సంబంధించి భాగస్వామ్యులుగా తీసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆర్థిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు. అదేవిధంగా చతుర్థంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు విద్య యందు శ్రద్ధ తప్పనిసరన్న సత్యాన్ని తెలుసుకోవాలి. లేని ఎడల మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. ఉన్నతమైన అవకాశాలను కూడా చేజార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా విద్యార్థులకు అత్యధిక శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలోకి మారిన రాహుగ్రహ సంచారం కారణంగా భాగస్వామ్య వ్యాపారస్తులతోటి ఎటువంటి మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఎన్ని రకాల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా కార్యజయాన్ని పొందడం తథ్యమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వ్యయ స్థానంలో శనేశ్వరుడు మరియు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాలలో ఉన్న ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనం మీకెంతో మేలు చేస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి. దైవారాధనకు దగ్గరవ్వండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో కేతువు మరియు శనీశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందేందుకు కేతువుకి ప్రత్యేక దేవతైన గణపతిని ఆరాధించడం సర్వదా శ్రేయస్కరం. గణపతిని ఆదివారం నాడు తెల్ల జిల్లేడు పూలతో గనక ఆరాధించినట్లయితే కుటుంబానికి సంబంధించిన సకల ఇబ్బందుల నుండి తొలగి సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందుతారు. అదేవిధంగా శనేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే ఆర్థికపరమైన సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడడం జరుగుతుంది. కాబట్టి పై దేవతలను ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి పనిలో కూడా తొందరపాటు అధికంగా ఉంటుంది. తొందరపాటు ధోరణిని మార్చుకోవడం ఎంతో మేలు. ద్వితీయ స్థానంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేస్తారు. మరియు తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తోడపుట్టిన వాళ్ళ మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైన విషయాలలో వాదోపవాదనలకు వెళ్ళకూడదని తెలుసుకోండి. పంచమ స్థానంలోకి మారిన రాహుగ్రహ సంచార కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరియు రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. ఎదురు చూసే వారికి ఉద్యోగ లాభాన్ని పొందే అవకాశం కలదు. లాభస్థానంలో శనేశ్వరుడు మరియు కేతువు సంచరిస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాలలో సందర్శనము మరియు పుణ్యనది స్నాన ఫలితాన్ని పొందేందుకు అవకాశం కలదు. కుటుంబంలో గృహ కొనుగోలు అమ్మకాల విషయాల్లో శుభవార్తలు వింటారు. ఎప్పటి నుంచో భూమి కొనుగోలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వ్యయ స్థానంలోకి చంద్రుడు మరియు కేతువు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త పడండి. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో చంద్రుడు కేతువు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి చంద్రుడికి ప్రతిదేవతైన ఈశ్వరుణ్ణి, శుక్రునికి ప్రతిదేవతైన లక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో మేలు. కాబట్టి చంద్రుడిని
సోమవారం నాడు చంద్రునికి ప్రతిదేవతైన ఈశ్వరుని ఆరాధించండి. శుక్రవారం నాడు శుక్రునికి ప్రతిదేవతైన లక్ష్మీదేవిని ఆరాధించండి. సకాలంలో సత్ఫలితాలను పొందండి. మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారం విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంలో బుధుడు మరియు చంద్రుడు సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేస్తారు. ద్వితీయంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి మాట్లాడే విషయంలో పరుషంగా మాట్లాడి మీ యొక్క ధోరణి మార్చుకోవడం ఎంతో మేలు. చతుర్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు దూర ప్రాంతాలలో విద్యను చేస్తున్న ప్రయత్నాలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ నిమిత్త ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు. రాజ్యస్థానంలో శనేశ్వరుడు, కేతువు సంచరిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు పదవీ యోగ కాలానికి ఇది తప్పక మంచి యోగమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభస్థానంలో చంద్రుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి మాతృవర్గరీత్యా శుభం చేకూరుతుంది. కుటుంబంలో నూతన వస్త్ర కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వ్యయ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తండ్రి గారితోటి మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపండి. ముఖ్యమైన విషయాల్లో తండ్రి గారితో చర్చింపులు జరపండి. తదుపరి నిర్ణయం తీసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార కారణంగా ఆరోగ్య విషయంలోనూ మరియు తండ్రి గారితోటి సఖ్యత లోపించేందుకు అవకాశం ఉంది కాబట్టి సూర్య భగవాను ఆదివారం నాడు ఆదిత్య హృదయ పారాయణతో ఆరాధించండి. మరియు ఓం భాస్కరాయ త్రిలోకాత్మనే నమః అనే మంత్రంతో గనక ఆరాధించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి పై విధంగా సూర్య భగవాన్ని ఆరాధించండి. సకల సౌభాగ్యాలను సకాలంలో పొందండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా 7వ తారీఖు నాటి నుండి పాల్గొన మాసం ప్రారంభం కానున్నది. అదేవిధంగా 4వ తారీఖు నాడు మహాశివరాత్రి, 8వ తారీఖు నాడు మీన సంక్రమణం జరగనున్నవి. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఎవరైతే ఈ మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి వివిధ రకాల ద్రవ్యములతోటి అభిషేకించి అర్చిస్తారో, జాగరణ చేస్తారో వారికి ఈశ్వరానుగ్రహంతో మరలా మహాశివరాత్రి వచ్చేంత వరకు సంపూర్ణమైన సకల సౌభాగ్యాలను, కోరుకున్న మనోవాంఛలన్నీ నెరవేరుతాయని శివపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి పర్వదినాన ఈశ్వరుణ్ణి జాగరణతోటి వేకుజామున లేచి తల నిండా స్నానమాచరించి తదుపరి ఈశ్వరుణ్ణి భక్తితో శివపంచాక్షరి మంత్రంతో సూర్యోదయ కాలం నుండి మరియు మరుసటి రోజు వరకు ఈశ్వరారాధనలో ఎవరైతే ఉంటారో వారికి సంపూర్ణమైన ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. తద్వారా మీరు కోరుకున్న సమస్త కోరికలన్నీ సకాలంలో నెరవేరుతాయి. అందుకనే ఈశ్వరుని భోళాశంకరుడని కూడా అంటారని మనం వింటూనే ఉంటాం. భోళాశంకరుడు అని అంటే మనకి అంటే కోరుకునేవాడు శత్రువైనా సరే, మిత్రువైనా సరే మనసులో ఏ సంకల్పం అయితే కోరుకున్నాడో అది తప్పకుండా ఇచ్చేవాడు అని. తప్పకుండా ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఆ ఈశ్వరుని అనుగ్రహంతో మీరు కోరుకున్న ఈశ్వరానుగ్రహంతో సకల సౌభాగ్యాలను పొందాలని కోరుకుంటున్నాము. 8వ తారీఖు నాడు మీన సంక్రమణం. ఎవరైతే ఈ మీన సంక్రమణ నాడు ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం రాని వాళ్ళు, లేదా విదేశీయాన యోగం వెళ్ళాలనుకున్న వారు, లేదా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ మీన సంక్రమణం నాడు ఎవరైతే దత్తాత్రేయ స్వామిని మంత్రంతోనూ ఆచరించే విధానంను తెలుసుకొని పాటించినట్లయితే సకాలంలో ఉద్యోగ లాభాన్ని పొందొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగంలో స్థిరపడేదానికి అవకాశం కలదు. దూర ప్రాంతాలలో పిఆర్ గురించి ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. కాబట్టి తప్పకుండా మేము చెప్పబోయే ప్రతి ఒక్క అంశాన్ని పాటించండి, ఆచరించండి. తప్పక మీ యొక్క కోరుకున్న సకల శుభాలను సకాలంలో పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. అందరిలోనూ సాయాన్ని చూద్దాం, కొందరికైనా సాయం చేద్దాం. ముఖ్యంగా మా యొక్క ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభం భూయాత్.